బృహంద పురాణంలో చెప్పినట్లుగా బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించిన సోమకాసురుడు అనే రాక్షసుడి నుంచి మత్య రూపంలో అంటే చేప రూపంలో ఉన్న విష్ణుమూర్తి వేదాలను తిరిగి పొందారు. ఆ వేదాలు మానవ రూపం ధరించి భగవంతుణ్ణి స్తుతించాయి. మానవ రూపంలో ఉన్న వేదాలు తమ తలలపై శాశ్వతంగా నివసించమని భగవంతుని కోరాయి. దానికి ముక్తుడైన భగవంతుడు వేద పురుషులు మరియు కృష్ణానది యొక్క రోజువారీ అభిషేకం చేయాలనే కోరిక తన నరసింహావతారంలో నెరవేరుతుంది అని బదులిచ్చారు. అప్పటి వరకు వారిని కృష్ణానది నీటి కింద శాలిగ్రామ శిలలుగా నివసించమని కోరారు. హిరణ్యాస్త అనే రాక్షసుడికి సంహరించిన తర్వాత విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి వేదాద్రి కొండపై స్వయంభూ నరసింహ అని పిలువబడ్డారన్నమాట. జానపద కథనం ప్రకారం అయితే వేదవ్యాస మహర్షి ఋష్యశృంగ మహర్షిని మరియు ఇతర ఋషులను వేదాద్రి కొండ సమీపంలో తపస్సు చేయమని ఆదేశించారు. తగిన ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు వారు వేద మంత్రాల శబ్దాలను విని గుహలోపల స్వయంభూ విగ్రహాన్ని కనుగొన్నారు. నరసింహస్వామి ఆశీస్సులతో వారిక్కడ తపస్సు చేసి మోక్షం పొందారు. యోగ నరసింహస్వామిని ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించారు. బ్రహ్మదేవుడు కృష్ణానది మధ్యలో శాలిగ్రామ నరసింహస్వామిని ప్రతిష్ఠించాడు అని చెప్తారు. బ్రహ్మదేవుడు కృష్ణావేణి నదిలో శాలిగ్రామ నరసింహస్వామిని ప్రతిష్ఠించాడు కదా. అలాగే మహావాహనమైన గరుడుడి అభ్యర్థన మేరకు నరసింహస్వామి గరుడాద్రి కొండపై వీర నరసింహుడిగా అవతరించారు. వనదేవతల అభ్యర్థన మేరకు లక్ష్మీ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి పీఠంపై అవతరించారు. సో ఈ ఆలయ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుండి 7:30 వరకు, మళ్ళీ 8:30 నుండి మధ్యాహ్నం 1 వరకు, 3 నుండి 5:30 వరకు, 6:30 నుండి 8:30 వరకు. అంటే మధ్య మధ్యలో కొంచెం సేపు స్వామికి హారతులో నైవేద్యం ఇచ్చినప్పుడు కొంచెం క్లోజ్ చేసి మళ్ళీ మోస్తారనమాట. ఆఫ్టర్నూన్ అయితే క్లోజ్ ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. సో ఇదైతే ఎక్కడ ఉంది అంటే దీనికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే మదిర రైల్వే స్టేషన్ నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే విజయవాడ మరియు జగ్గైపేట నుండి అయితే నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. చిలకల్లు మరియు జగ్గైపేట నుండి అయితే ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి అన్నమాట. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే విజయవాడ, అది 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ గుడికి వెళ్ళాక మెట్లెక్కాలి అనుకుంటే ఒక 108 110 మెట్లు అయితే ఉంటాయి. లేదు మెట్లెక్కి జ్వాలా నరసింహస్వామిని చూడము మాకు అంటే రైట్ సైడ్ మీకు చూసారు కదా వీడియోలో చూసినట్టయితే అలాగా స్పేస్ ఉంది. ఆ బ్యాక్ సైడ్ నుండి కార్లో కానీ ఏ వెహికల్లో వచ్చినా సరే మనం పైకి వచ్చేయచ్చు. అప్పుడు వాకబుల్ డిస్టెన్స్లోనే జ్వాలా నరసింహస్వామిని చూడొచ్చు. సో అలా ఇక్కడ నారసింహ రూపాలు పంచనారసింహ రూపాల్లో ఉన్నాయి. జ్వాలా నరసింహస్వామి, సాలగ్రామ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, వీర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అనమాట. ఇది వచ్చే రూట్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కృష్ణా నది మొత్తం కనిపించి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా అటువైపు నుండి వస్తున్నా వెళ్తున్నా సరే తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి చూడండి.